ఫలితాలు యథాతథంగా దిగిన యాస్టీస్గా 29 గాను 29 మున్సిపల్ కార్పొరేషన్ గాను 24 బీజేపీ కూటమి కాషాయ కూటమి విజయం సాధించింది. ఠాక్రే సోదరులకి మరాఠాలు టోకరా ఇచ్చారు. చాలా స్పష్టంగా వాళ్ళు హిందూ హృదయ సామ్రాట్ వారసులు కాదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. 25 ఏళ్ల ఠాక్రేల సామ్రాజ్యాన్ని ఒక్క తోపు తోశారు. ఎలా చూస్తున్నారు ఓవరాల్గా మీరు ఈ పిక్చర్ని? మనం ఓవరాల్గా చూడాలంటే కొంచెం ఒక డీప్గా 7 మేజర్ ఎలిమెంట్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది దీంట్లో. ఫస్ట్ ఏంటంటే బీజేపీ అండ్ షిండే గ్రూప్ అక్రాస్ మహారాష్ట్ర చాలా మట్టుకు మీరు చెప్పినట్ల 23 నుంచి 24 స్థానాల్లో వాళ్ళ మెజారిటీ వాళ్ళు సాధించుకున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమరావతి తీసుకోండి, అమరావతిలో 87 సీట్లలో 25 బీజేపీకి వచ్చింది, 3 శివసేన షిండేకి వచ్చింది. సో అక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే 40 కావాలి వాళ్ళకి. భివండి విచ్ ఇస్ అ ముస్లిం డామినేటెడ్ ఏరియా, అక్కడ బీజేపీకి 22 వచ్చినాయి, శివసేన వాళ్ళకి 12 వచ్చినాయి. సో అక్కడ కూడా 45 రావాలంటే చాలా టైం పడుతుంది. అక్కడ చంద్రాపూర్లో బీజేపీకి 66లో 23 వచ్చింది, అక్కడ 30 రావాలి, 33 రావాలి, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ధూలే అది చూసుకుంటే అక్కడ కూడా ధూలేలో బీజేపీకి 51 వచ్చింది, కంప్లీట్ మెజారిటీ ఆన్ దేర్ ఓన్, శివసేన సపోర్ట్ లేకుండానే వాళ్ళు గెలుచుకున్నారు. ఇచ్కరంజీలో చూస్తే బీజేపీకి 65లో 44 గెలుచుకున్నారు. వసై వీరార్ ఇక్కడ బీజేపీకి 115లో 41 వచ్చింది. అక్కడ ఒక కొత్త పార్టీ బీవీఏ అని చెప్పి కొత్త ఒక లోకల్ యూనిట్ ఒకటి సెటప్ చేశారు, వాళ్ళకి 69 స్థానాలు గెలుచుకున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు మేయర్ స్థానం వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పూణేలో ఫస్ట్ టైం, ఇది శరద్ పవార్ అజిత్ పవార్ వాళ్ళ ఏం చెప్తారు హోమ్ గ్రౌండ్ ఇది. అక్కడ బీజేపీ 165లో 123 స్థానాలు గెలుచుకున్నారు వితౌట్ ఈవెన్ శివసేనకి ఒక సపోర్ట్ లేకుండానే, అంటే వాళ్ళు అవసరం లేకుండానే శివసేనకు ఒకటే సీటు షిండే గ్రూప్కి. అంటే అక్కడ ఆలోచించండి. అండ్ శరద్ పవార్ వాళ్ళకి 21 అండ్ ఎన్సీపీకి అంటే శరద్ పవార్ గ్రూప్కి 3, అజిత్ పవార్కి 21, 24, బీజేపీకి 123 అబ్సల్యూట్ మెజారిటీ అక్కడ. సో వాళ్ళు పూణే అంటే ముంబై తర్వాత అన్నిటికంటే పెద్ద అగ్లామరేషన్ అది పూణే ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కొల్హాపూర్లో చూస్తే బీజేపీకి 81లో 26 వచ్చినాయి, శివసేనకి 15 వచ్చినాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక మెజారిటీ వచ్చేస్తుంది, అక్కడ ప్రాబ్లం లేదు. లాతూర్ ఇక్కడ బీజేపీకి 22 స్థానాలు, కానీ కాంగ్రెస్కి 43. అమిత్ దేశ్ముఖ్ విలాసరావు దేశ్ముఖ్ కొడుకు ఆయన. సో దీంట్లో లెసన్ ఏమొచ్చి అది కాంగ్రెస్ గొప్పతనం కాకపోవచ్చు. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏం చేశారంటే వాసుదేవన్ గారు 2018లో వీళ్ళు పవర్లో వచ్చినట్టు ఫస్ట్ టైం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేశారంటే కాంగ్రెస్ వైపు ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ని అందరూ ఇటువైపు గొంచుకున్నారు. నారాయణ రాణి కొంకన్ రీజన్లో, ఇప్పుడు కొంకన్ రీజన్లో కాంగ్రెస్ లేదు, 0, శివసేన కూడా లేరు, 0. అక్కడ మొత్తం వైప్అవుట్ చేసేసారు కొంకన్ ఏరియాలో. అది కాకుండా మీరు చూసారు ఇప్పుడు దేశ్ముఖ్లు అటువైపు నుంచి కూడా గుంజుకున్నారు ఆయన. సో ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నారో కాంగ్రెస్ అక్కడన్నీ బీజేపీ వైపు గుంజుకున్నారు, పాకెట్స్ అన్ని బీజేపీ లాక్కుంది. ఈ అమిత్ దేశ్ముఖ్ ఒకటి మిగిలిపోయింది ఒకటి, అది లాతూర్. అది ఏ రోజు జరుగుతుందో, ఏ రోజు వాళ్ళు ఇక్కడికి వస్తారో మనకు తెలియదు. అది జరిగితే డెఫినెట్గా అది కూడా ఒక పెద్ద పాయింట్గా రాబోతుంది. మాలేగావ్ విచ్ ఇస్ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, ఏఐఎంఐఎం 21 స్థానాలు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వాళ్ళు టోటల్గా 144 స్థానాలు గెలిచారు అప్రాక్సిమేట్గా. ఫైనల్ ఫిగర్స్ ఇంకా 112 సార్ మార్నింగ్ లెక్క పెడతారు. మార్నింగ్ 12 అదే నిన్న 144 ఉండే, అది బహుశా కరెక్టే ఉంటుంది ఇప్పుడు దాకా ఫైనల్ ఫిగర్ వచ్చి. అక్కడ ఒక కొత్త పార్టీ వచ్చింది, ఇంకొక ఇస్లాం పార్టీ వాళ్ళకి 35 స్థానాలు వచ్చింది. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్, మీరే కంటిన్యూ చేద్దరు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మతం పేరుతోటి పార్టీ ఎక్కడ ఉండటానికి వీల్లేదు కదా. వాళ్ళని చెప్పంటే ఇస్మాల్ పార్టీ అని పెట్టారు, ISMAL. ఇస్లాం అని చెప్పట్లేదు, చెప్పుకున్నప్పుడు ఇస్లాం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు పేరు పెట్టుకున్నప్పుడు ISMAL అని పెట్టుకున్నారు రిజిస్ట్రేషన్ పార్టీ. కానీ మాట్లాడుతున్నప్పుడు ఇస్లాం పార్టీ అని చెప్పుకుంటున్నారు, కానీ ఒఫీషియల్ రికగ్నిషన్ ISMAL అని పెట్టుకున్నారు. అట్లంటే మీరు కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది కదా, నేషనల్ పార్టీ. ఈ రూల్స్ రాకముందే రిజిస్టర్ అయింది కదా. కరెక్ట్, అది ఎవరిది జిన్నా వాళ్ళ పార్టీ, అది ఒరిజినల్. జిన్నా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పెట్టేసి వెళ్ళిపోయింది ఆ పార్టీ, ఎవరికి ఇవ్వకుండా. సో వీళ్ళు గుంజుకున్నారు అప్పుడు ఆ టైంలో. మీరా భయండర్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ, శివసేన అక్కర్లేదు అక్కడ 70. అంటే మీరు చూస్తున్నారు ముంబై పక్కనున్న కాన్స్టిట్యున్సీలు అన్ని బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఓకే, సో వసై వీరార్ ఒకటే పక్కన పెడితే మిగతా అన్ని మీరా భయండర్లో 78 స్థానాలు, నాందేడ్లో
ఇక్కడ బీజేపీకి మళ్ళీ చిన్న ఒక మెజారిటీ 45 స్థానాలు గెలుచుకున్నారు 81లో. సో 40 చాలు, వాళ్ళు 45 గెలుచుకున్నారు. నవీ ముంబై వెరీ ఇంపార్టెంట్. అగైన్ మీరు మీరా భాయిండర్ చూస్తున్నప్పుడు నవీ ముంబై కూడా చూడాల్సింది. ఎందుకంటే మన దగ్గర చేసిన తప్పు ముంబైలో చేయలేదు వాళ్ళు. మన దగ్గర ఏం చేశారంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అని ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీ గుంజుకొని జిహెచ్ఎంసీ అని చేశారు. ముందు ఎంసీహెచ్ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాని తర్వాత ఇప్పుడు అన్ని గుంజుకొని జిహెచ్ఎంసీ అని చేసేసారు. దాంతో మేనేజ్ ఇప్పుడు కావట్లేదు, అసలు మేనేజ్ కావట్లేదు, చేయలేకపోతున్నారు. ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు కావాలంటే ట్యాంక్ బండ్ దాకా వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వాళ్ళు పిటిషన్స్ ఇవ్వాలి వస్తుంది. ఎందుకంటే లోకల్ కమిషనర్స్కి అంత పవర్ లేదు. అది ఇప్పుడు చేస్తున్న కొత్త అంటే ఓఆర్ఆర్ పక్కన అన్ని మిగతా కూడా గుంచుకొని ఇంకా గ్రేటర్ చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం ముంబైలో చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ కోర్ ముంబై ఏరియా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ కాల్డ్ బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. 1 కోటి మంది ఓటర్స్ ఉన్నారు, అక్కడే రిటైన్ చేసుకున్నారు వాళ్ళు కోర్ ఏరియాలో. వాళ్ళు బయటికి వెళ్ళలేదు. బడ్జెట్ 73,000 కోట్లు, హ్యూజ్. సో డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ చేశారు. మీరు వాసుదేవన్ గారు సర్ప్రైజ్ అవుతారు యాక్చువల్లీ. ఎందుకంటే మనం అనుకుంటాం యూజువల్లీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ అనగానే జిహెచ్ఎంసీ అనగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మేయర్ దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి, అక్కడ మేయర్ దగ్గర పవర్స్ చాలా తక్కువ. అక్కడ నడిపిస్తుందంతా మున్సిపల్ కమిషనర్లు నడిపిస్తారు చాలా మటుకు. వాళ్ళు 6 హాస్పిటల్స్ నడిపిస్తారు. ఓకే, 6 హాస్పిటల్స్ నడిపిస్తున్నారు వాళ్ళు. ఆలోచించండి వాళ్ళ పవర్ ఎంత ఉంటుందని. 6 హాస్పిటల్ నడిపించడం తమాషా కాదు. మెడికల్ కాలేజెస్ అది కూడా ఉంది వాళ్ళకి. మెడికల్ కాలేజెస్ నడిపిస్తారు, మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నారు. అదే చూడండి, అదే అంటున్నాను నేను. సో వాళ్ళ పవర్ ఎంత ఉందంటే వాళ్ళకి బడ్జెట్తో సహా వాళ్ళకి పవర్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అడిషనల్ పవర్స్ ఉందన్నమాట. సో ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించండి ఎందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బిర్హన్ ముంబై కార్పొరేషన్లో ఇంత పవర్ ఎందుకు ఉందనేది. సో వీళ్ళు ఏం చేశారంటే నవీ ముంబై ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా సపరేట్ చేసేసారు వీళ్ళు. దీంతో ఉంచకుండా వాళ్ళు దాన్ని సపరేట్గా చేసుకున్నారు. నవీ ముంబైలో బీజేపీకి 65 స్థానాలు వచ్చినాయి. అగైన్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ ఆన్ దర్ ఓన్. వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే వాళ్ళకి మెజారిటీ వచ్చేసింది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూసిన నెక్స్ట్ ఉల్హాస్ నగర్ 37 స్థానాలు బీజేపీ, 36 స్థానాలు మన శివసేన షిండే గ్రూప్. ఎందుకంటే థానే, ఉల్హాస్ నగర్ ఇదంతా మన షిండే గారి సపోర్ట్ బేస్. ఆయన అక్కడి నుంచి ఈజ్ నాట్ ఎ ముంబై బై ద వే. థానే చూస్తే అది కూడా బీజేపీకి 28, ఆయనకి 75 స్థానాలు వచ్చినాయి అనమాట. సో అట్లా కాకుండా షోలాపూర్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఆన్ దర్ ఓన్, ఎవరు సపోర్ట్ లేకుండా 86 స్థానాలు వచ్చినాయి 102 నుంచి. సాంగ్లీ అగైన్ ఈస్ 39, బీజేపీకి 2 స్థానాలు, శివసేనకి. వాళ్ళు ఆ మెజారిటీతో నడిపించుకోవచ్చు సాంగ్లీ వాళ్ళు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ మనం చూసాం దీనికన్నా ముందు, అక్కడ కూడా బీజేపీకి మెజారిటీ వచ్చింది. పర్బణిలో ఇక్కడ బీజేపీకి తక్కువ సీట్లు 12 సీట్లు వచ్చినాయి. ఇక్కడ అగైన్ మెజారిటీ ఈజ్ విత్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్. ఎక్కువ అది మీరు పర్బని, లాతూర్, ఉస్మానాబాద్ అంతా ముందున్న హైదరాబాద్ రాజ్యంలో ఉండే నిజాం పార్ల్. సో యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ అఫినిటీ టువర్డ్స్ హైదరాబాద్. మన హైదరాబాద్ కర్ణాటక ఎట్లా అంటామా, బెల్లారి, రాయచూరి, ఇట్లానే ఇది కూడా బెల్లారి రాయచూరి లాగానే ఇది కూడా అదే ప్యాటర్న్ లో వస్తుంది. ఇది కూడా ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో ఇది పర్బణి, లాతూర్, ఉస్మానాబాద్ అంతా చూస్తే ఇదే వాళ్ళకి అదే ప్యాటర్న్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ పన్వేల్ అగైన్ ఇస్ ద సబర్బ్ ఆఫ్ బాంబే. బొంబాయి ఎంటర్ చేస్తూనే ముందు పన్వేల్కి వస్తారు మీరు. పన్వేల్లో 78 స్థానాల్లో 55 బీజేపీ గెలుచుకున్నారు. సో అక్కడ అన్ని ఎక్కడెక్కడ అర్బన్ అగ్లోమరేషన్స్ ఉందో ముంబై అని చుట్టుపక్కల ఉన్న మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు కంప్లీట్గా. సో అది ఇక్కడ ఫస్ట్ స్టోరీ ఈ ఎలక్షన్ ఏంటంటే ద పవర్ దట్ బీజేపీ హ్యాస్ డ్రాన్ ఫ్రమ్ దిస్ అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాసుదేవన్ గారు. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాట్ ఈస్ దట్ దే ఆర్ డూయింగ్. బీజేపీకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ సాఫ్రన్ సర్జ్ మనం డిస్కస్ చేసుకున్నాం. రెండవ పాయింట్ అక్కడ ఉన్న దేవేందర్ ఫడ్నవీస్ గారు పవర్, ఆయన ఏం చేస్తున్నారు అనేది దాన్ని బట్టి నెక్స్ట్. ఫడ్నవీస్ ఇస్ ద బిగ్ టేక్ అవే ఇన్ దిస్ ఎలక్షన్, దాంట్లో డౌట్ లేదు. ఫడ్నవీస్ గారు చేసిన పనికి, ఫడ్నవీస్ గారు చేసిన 2018 నడిమిట్లో చిన్నగా తప్పు చేశారు. అజిత్ పవార్తో ఒక వారం పాటు ఒక గవర్నమెంట్ నడిపించారు. దట్ వాజ్ అ డిజాస్టర్. దాని తర్వాత ఆయనకి కొంచెం బ్లాక్ మార్క్ లాగా అది వచ్చింది. కానీ దాని తర్వాత మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వెళ్ళి షిండే గారు అసిస్టెంట్గా పనిచేసి తర్వాత ఎలక్షన్ గెలిచి ఈసారి ముఖ్యమంత్రి అయిపోయారు. సో ఆఫ్టర్ మోదీ హూ అనే ఒకప్పుడు ప్రశ్న వస్తూనే ఉంటుంది. మన అడుగుతున్నాడు ఆఫ్టర్ మోదీ గారు ఇంకొక ఎలక్షన్కి ఉంటారు, దాని తర్వాత ఎవరు వస్తారని. అమిత్ షా అంటారు, యోగి ఆదిత్యనాథ్ అంటారు, అన్నామలై అంటారు. వై నాట్ ఫడ్నవీస్? 50 సంవత్సరాలు అంతే.
అట్ 24 వాజ్ యంగెస్ట్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ కార్పొరేటర్స్ అప్పుడు నాగ్పూర్లో. దానికి అక్కడ మేయర్ అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఐ థింక్ వాజ్ నెక్స్ట్ 40 ఎంత ఉండే ఆయన ఏజ్. ఆలోచించండి. సో 55 అనేది పాలిటిక్స్ చాలా యంగ్ ఏజ్. రాహుల్ గాంధీ కూడా యంగ్ మ్యాన్ అంటారు 50లో. సో ఫడ్నవీస్ ఆల్సో సేమ్ థింగ్. సో మహారాష్ట్రలో పవర్ కాన్సన్ట్రేట్ చేసుకున్న దాంట్లో ఫడ్నవీస్ గారి రోల్ చాలా పెద్దది, దాంట్లో డౌట్ లేదు. వాసుదేవన్ గారు, మనం యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడితే 25 సంవత్సరాల్లో ఆయన ఎంపీ అయ్యారు గోరఖ్పూర్ నుంచి. అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఇక్కడ చూడండి. అండ్ హీ స్టార్టెడ్ నాట్ ఎస్ అ పొలిటీషియన్. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా ఉన్నారు నాగ్పూర్లో, అండ్ వెరీ స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారు ప్రచారకగా ఉన్నారు. బట్ ఫడ్నవీస్ గారు ఆర్ఎస్ఎస్తో అంత క్లోజ్ రిలేషన్షిప్ కాకుండా కానీ ఆయనకు ఒక బేస్ ఆయనకు ఉండే, అది దాంట్లో డౌట్ లేదు. సో ఆయన క్రియేట్ చేసుకున్న బేస్తోని ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్తోని నాగ్పూర్ నుంచి ఉన్న మనిషి అడ్వాంటేజ్. బహుశా ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత ఒక 60కి వచ్చినప్పుడు హీ విల్ న్యాచురల్లీ బీ ఎ చాయిస్ ఫర్ బీజేపీస్ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా పైకి రావచ్చు అనమాట. మూడో పాయింట్ టేక్ అవే ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే మనందరూ రైట్ ఆఫ్ చేసేసాం ఆయన్ని. ఎస్, అవుట్ సైడ్ ముంబై ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 కాన్స్టిట్యున్సీస్ మనం చూసాం చూడండి, పర్భణి లాంటి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే కొంచెం ముందుకు వచ్చారు. కానీ ముంబైలో మనం అనుకున్న కంప్లీట్ వైపౌట్ అయిపోతారని, కానీ అక్కడ కూడా ఆయనకి బాగానే పర్ఫామ్ చేశారు ఆయన. మనం చూసిన ఫిగర్స్ ప్రకారం చూస్తే 53, యాజ్ ఆఫ్ నౌ దే హ్యావ్ గాట్ ఎ గుడ్ నంబర్ అన్నమాట. 53 కాక వచ్చేసింది. సో వై ఎప్పుడు అడుగుతారు కదా ఉద్ధవ్ ఎందుకు మరాఠీ మానూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 67 యాక్చువల్లీ 67 వీళ్ళిద్దరు కలిసి 67 కాదు 67 ఇస్ ఓన్లీ ఉద్ధవ్ థాక్రే పర్ఫామ్ వెరీ వెల్. 8 వచ్చినాయి కదా సార్, నేను మార్చేనా 6 వచ్చినాయి. 7 అని చెప్తున్నారు. చూడాలి, ఒక సీట్కి ఒక రీకౌంటింగ్ ఉంది, ఒకటి అది నడుస్తుంది అనమాట. సో కోర్ ఓటర్ బేస్ మహారాష్ట్రలో ఉన్న ముంబైలో ఆయన రిటైన్ చేసుకున్నారు ఆ కోర్ ఓటర్ బేస్. ఇక్కడ షిండే ఈజ్ వెరీ వీక్. 90 స్థానాల్లో పోటీ చేసిన షిండేకి ఈసారి వచ్చిన షిండే వాళ్ళ పార్టీకి వచ్చింది 29 స్థానాలే. ఓకే, స్ట్రైక్ రేట్ ఈజ్ అబౌట్ 30%. అదే టైంలో బీజేపీ మిగతా సీట్లో పోటీ చేసినప్పుడు బీజేపీకి 63% స్ట్రైక్ రేట్ ఉంది, 63%. తో రాజ్ ఠాక్రే ఎట్లా గుంజారు కిందికి శివసేన అని ఉద్ధవ్ ఠాక్రేని, అదే పని చేశారు షిండే. ఈ షిండే సీట్లు కూడా బీజేపీ పోటీ చేస్తే బీజేపీ గెలవచ్చా అనేది ఒక ఆన్ దేర్ ఓన్ మెజారిటీ కూడా వస్తుండే బహుశా. ఎందుకంటే ఇప్పుడే 89 ఉంది. ఒక్క సీట్ నిన్న రాత్రి లాస్ట్ మినిట్లో 7 ఓట్లతో ఓడిపోయారు బీజేపీ. రీకౌంటింగ్ జరిగింది రాత్రి 2 గంటలకు వచ్చింది రిజల్ట్ ఫైనల్. నేను చూసుకుంటూ కూర్చున్నాను ఎప్పుడు వస్తుందని. సో ఈ ఎక్స్ట్రా ఒక 20 సీట్లు వచ్చేస్తే బీజేపీకి వాళ్ళకు ఆన్ దర్ ఓన్ మెజారిటీ వస్తుండే. కానీ ఇప్పుడు షిండే మీద డిపెండెంట్ కావాల్సిందే. కానీ మేయర్ బీజేపీ వైపు నుంచే ఉంటారు. సో దీంట్లో వాసుదేవన్ గారు మెయిన్ లెసన్ ఏంటంటే కోర్ ఓటర్ బేస్ మహారాష్ట్రలో మరాఠీ ఓటర్ బేస్ స్ప్లిట్ అయిపోయారు చాలా మటుకు. ఒక టైంలో 70s 80s ఈవెన్ బాలాసాహెబ్ ఠాక్రే మొదలు పెట్టినప్పుడు ఆయన క్యాంపెయిన్ మరాఠీ మానూస్ అని చెప్పి, సన్స్ ఆఫ్ సాయిల్ అని చెప్పి బీహారీ వాళ్ళని కొట్టడం, యూపీ వాళ్ళని కొట్టడం, ఈవెన్ తమిళియన్స్ని కొట్టడం మొదలు పెట్టినప్పుడు అక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి చేసిన గొడవ తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే ఆ మరాఠీ నుంచి హిందుత్వకి వచ్చేసారు. తర్వాత 1990 వచ్చేదాకా హీ బికేమ్ ఏ హిందుత్వ ప్రపోనెంట్. మోదీ గారి కన్నా హార్డ్ కోర్ హిందుత్వ బాలాసాహెబ్ ఠాక్రే. ఆయనకి ఇది కూడా ఉంది, హిందూ హృదయ సమ్రాట్ అని పేరు. సమ్రాట్. సో బాలాసాహెబ్ ఠాక్రే గారు తీసుకొచ్చిన ఆ మార్పుని, హిందూ ఓట్ బ్యాంక్ని ఉద్ధవ్ ఠాక్రే రిటైన్ చేయలేకపోయారు. ఆయన మరాఠీ ఒకటే రిటైన్ చేసుకున్నారు, హిందువులు వెళ్ళిపోయారు.